నమస్కారం. 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరకొచ్చేస్తున్నాయి కదా. అందరిలోనూ కొంచెం టెన్షన్ మొదలై ఉంటుంది, అవునా? కానీ అస్సలు టెన్షన్ పడొద్దు. ఎందుకంటే మంచి స్కోర్ తెచ్చుకోవడానికి కావాల్సిన ఒక 10 సూపర్ టిప్స్ గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. సరే, ఇప్పుడు అందరి మైండ్లోనూ ఉండే మెయిన్ క్వెశ్చన్ ఏంటి? 10వ తరగతిలో మంచి మార్కులు ఎలా కొట్టాలి? దీనికి ఆన్సర్ గంటల తరబడి కష్టపడటం కాదు, తెలివిగా ఒక పద్ధతి ప్రకారం చదవడం. మరి ఆ స్మార్ట్ పద్ధతులేంటో పదండి చూసేద్దాం. అన్నింటికన్నా ముందు సెక్షన్ 1 పటిష్టమైన ప్రణాళిక. చూడండి, గెలుపు అనేది ఎగ్జామ్ హాల్లో మొదలవ్వదు, మన ప్రిపరేషన్లోనే స్టార్ట్ అవుతుంది. అందుకే కరెక్ట్ ప్లానింగ్ ఉంటే చాలు, సగం సక్సెస్ మన చేతిలో ఉన్నట్టే. మరి మన ఫస్ట్ స్టెప్ ఏంటి? ఒక డైలీ స్టడీ ప్లాన్. రోజు కన్సిస్టెంట్గా ఒక 4 నుంచి 5 గంటలైనా చదవాలి. ఇది చాలా ముఖ్యం. ఇక్కడ చిన్న టెక్నిక్ చెప్తాను. మొదట మీకు ఏ సబ్జెక్ట్ అయితే కష్టంగా అనిపిస్తుందో దాంతో స్టార్ట్ చేయండి. ఎందుకంటే మార్నింగ్ టైంలో మన బ్రెయిన్ చాలా ఫ్రెష్గా, యాక్టివ్గా ఉంటుంది. సో కష్టమైనవి కూడా ఈజీగా ఎక్కేస్తాయి. ఆ తర్వాత మీకు నచ్చిన ఈజీ సబ్జెక్టులు చదివారనుకోండి, బోర్ కొట్టకుండా చదువు సాఫీగా సాగిపోతుంది. అయితే ఓకే, రోజూ చదవాలి అంటున్నాం, కానీ అసలు ఏం చదవాలి, ఎక్కడ్నుంచి చదవాలి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఈ నంబర్ మీ ప్రిపరేషన్ మొత్తాన్ని మార్చేయగలదు. 80 నుంచి 90%. అవును, మీరు విన్నది నిజమే. మన 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్లో దాదాపు 80 నుంచి 90% క్వశ్చన్స్ డైరెక్ట్గా మన టెక్స్ట్ బుక్స్ నుంచే వస్తాయి. సో అర్థం చేసుకోండి, ఏవేవో మెటీరియల్స్ వెనక పరిగెత్తడం కంటే మన చేతిలో ఉన్న టెక్స్ట్ బుక్ని తిరగేయడం ఎంత ఇంపార్టెంటో. అందుకే గుర్తుపెట్టుకోండి, మన టెక్స్ట్ బుక్కే మనకు బేస్. అందులో ఉన్న డెఫినిషన్స్, డయాగ్రామ్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అస్సలు వదిలిపెట్టొద్దు. వీటిమీద గ్రిప్ తెచ్చుకున్నారంటే చాలు, మంచి మార్కులు పక్కా. సో ప్లానింగ్లో ఇది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ పాయింట్. సరే, ప్లానింగ్ అయిపోయింది. ఇప్పుడు సెక్షన్ 2 స్మార్ట్ స్టడీ మెథడ్స్, అంటే తెలివైన అధ్యయన పద్ధతులు. ఇందాక చెప్పినట్టు గంటల తరబడి చదవడం కాదు ముఖ్యం, చదివింది మన బ్రెయిన్లో ఎలా రిజిస్టర్ అవుతుందనేది ముఖ్యం. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా సింపుల్ కానీ సూపర్ ఎఫెక్టివ్ టెక్నిక్. మనం ఈరోజు ఏదైనా ఒక కొత్త టాపిక్ నేర్చుకున్నామనుకోండి, దాన్ని అదే రోజు రాత్రి పడుకునే ముందు ఒక్కసారి అలా రివైజ్ చేయాలి. ఇలా చేస్తే ఆ విషయం మన మెమరీలో బలంగా స్టోర్ అయిపోతుంది. ట్రై చేసి చూడండి. ఇక మరో ముఖ్యమైన అలవాటు షార్ట్ నోట్స్ రాసుకోవడం. అంటే మనం చదివిన టాపిక్లో మెయిన్ పాయింట్స్ని చిన్నగా, క్లియర్గా రాసుకోవడమన్నమాట. దీనివల్ల లాభమేంటంటే ఎగ్జామ్స్ టైంలో మొత్తం పుస్తకం తిరిగేసే పని లేకుండా జస్ట్ ఈ నోట్స్ చూసుకుంటే చాలు, ఫాస్ట్గా రివిజన్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హిస్టరీలో ఈవెంట్స్ని ఒక ఫ్లోచార్ట్ లాగా, సైన్స్లో కాన్సెప్ట్స్ని మైండ్ మ్యాప్స్ లాగా వేసుకోవచ్చు. ఇది టైంని భలే సేవ్ చేస్తుంది. మన స్కోర్ పెంచుకోవడానికి ఒక సీక్రెట్ వెపన్ ఉంది. అదేంటో తెలుసా? బిట్స్, అంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అన్నమాట. ఇవి చాలా ఈజీగా మార్కులు తెచ్చిపెడతాయి. అందుకే ఏం చేయాలంటే ఇంపార్టెంట్ బిట్స్ అన్నింటినీ ఒక సపరేట్ నోట్స్లో రాసుకుని రోజూ ఒక్కసారి అలా చూస్తూ ఉండండి. మీ ఫైనల్ స్కోర్లో ఇది ఖచ్చితంగా పెద్ద డిఫరెన్స్ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం 3వ సెక్షన్కి వచ్చేశాం. సాధనతోనే సాధ్యం. చూడండి, చదవడం ఎంత ఇంపార్టెంటో చదివింది ప్రాక్టీస్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇక్కడే అసలు ఆట మొదలవుతుంది. అసలు మోడల్ పేపర్స్ ఎందుకు ప్రాక్టీస్ చేయాలి? ఎందుకంటే పాత క్వశ్చన్ పేపర్స్, బిట్ పేపర్స్ రాస్తుంటే మనకు క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఒక ఐడియా వస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా టైం మేనేజ్మెంట్ అలవడుతుంది. ఇచ్చిన టైంలో ఎగ్జామ్ పూర్తి చేయడమనేది ఒక ఆర్ట్. అది కేవలం ప్రాక్టీస్తోనే వస్తుంది. ఇంకా మార్కులు తెచ్చుకోవడానికి కొన్ని విజువల్ టిప్స్ ఉన్నాయి. ఇప్పుడు సైన్స్ తీసుకోండి. నీట్గా మంచి లేబులింగ్తో ఒక డయాగ్రామ్ వేశారనుకోండి, అది మీ ఆన్సర్కి చాలా వెయిట్ ఇస్తుంది. సో డయాగ్రామ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక సోషల్ స్టడీస్కి వస్తే మ్యాప్ పాయింటింగ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. రోజు కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ప్రాక్టీస్ చేస్తే చాలు, ఫుల్ మార్క్స్ గ్యారంటీ. ఫైనల్గా మనం 4వ సెక్షన్కొచ్చాం. ఎగ్జామ్లో గెలిచే స్ట్రాటజీ. ఇన్ని రోజులు పడ్డ కష్టానికి మంచి రిజల్ట్ రావాలంటే ఎగ్జామ్ హాల్లో మన అప్రోచ్ పర్ఫెక్ట్గా ఉండాలి. మన ఆన్సర్ షీట్ అనేది మన తరపున ఎగ్జామినర్తో మాట్లాడుతుంది. అందుకే ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండేలా చూసుకోండి.
హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ వాడండి. దీనివల్ల మీ ఆన్సర్ చాలా ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ కింద అండర్లైన్ చేయండి. ఇవన్నీ చేస్తే ఎగ్జామినర్కి ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది. మార్కులు కూడా బాగా పడతాయి. ఇదిగో ఇదొక ప్రో టిప్. క్వెశ్చన్లో ఉన్న కీవర్డ్స్ని అంటే ముఖ్యమైన పదాలని మీ ఆన్సర్లో వాడండి. ఇలా చేయడం వల్ల ఓకే, వీళ్ళు క్వెశ్చన్ని కరెక్ట్గా అర్థం చేసుకుని ఆన్సర్ రాశారు అని ఎగ్జామినర్కి క్లియర్గా తెలుస్తుంది. ఇది ఎక్స్ట్రా మార్కులు తెచ్చిపెట్టడంలో బాగా హెల్ప్ చేస్తుంది. చూడండి, చదువు ఎంత ముఖ్యమో మన ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. దాన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. హెల్త్ బాగోలేకపోతే మనం సరిగా చదవలేం కదా. సో రోజూ కనీసం 7 గంటలు నిద్ర, మధ్యలో కొంచెం రెస్ట్, మంచి ఫుడ్ ఇవన్నీ చాలా అవసరం. అప్పుడే మన బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది, కాన్సంట్రేషన్ పెరుగుతుంది, టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాయొచ్చు. సో ఫైనల్గా చెప్పేదేంటంటే, ఒక మంచి ప్లానింగ్, కొన్ని స్మార్ట్ స్టడీ టెక్నిక్స్ ఈ రెండూ కలిస్తే చాలు. టెన్షన్ లేని సక్సెస్ మనదే. ఇది హార్డ్ వర్క్ గురించి కాదు, స్మార్ట్ వర్క్ గురించి. సరే, ఇప్పుడంతా మీ చేతుల్లోనే ఉంది. ఈ టిప్స్ అన్నింటిలో మీ సక్సెస్ జర్నీలో ఏ టిప్ మీకు కీ పాయింట్ అవ్వబోతోంది? ఏది మీ గేమ్ చేంజర్? ఆలోచించండి. మీకంటూ ఒక ప్లాన్ రెడీ చేసుకోండి. మీ అందరికీ ఆల్ ద బెస్ట్.